అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ముఖ్యంగా ఈరోజు నేను మీకు ఒక కొత్త సబ్జెక్ట్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా వింటారని, వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇప్పటి వరకు నేను మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ వచ్చాను, సెమినార్స్ కండక్ట్ చేశాను, అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తినైనా నేను ఈరోజు ఒక విషయం పైన మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నా. అది ఏంటంటే మెడిటేషన్. నిజమే, మీరు విన్నది నిజమే. ధ్యానం. వాట్ ఈజ్ మీన్డ్ బై మెడిటేషన్? ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానం ఎవరు చేస్తారు? ఈరోజు ధ్యానం అంటే ఏంటి, మెడిటేషన్ ఎవరు చేయాలి, చేస్తే దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అంటే ఈ మూడు సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూడు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా నేను ఇప్పుడు మీకు మూడు పాయింట్స్ చెప్పాను. మొదటి పాయింట్, మెడిటేషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్డ్ బై మెడిటేషన్. రెండవది, మెడిటేషన్ ఎవరు చేయాలి. మెడిటేషన్ అంటే ధ్యానం. ధ్యానం అనేది ఎవరు చేయాలి. మూడవది, మెడిటేషన్ చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి. మెడిటేషన్ చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పినటువంటి ఈ మూడు పాయింట్స్. నెంబర్ 1, మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం. ఈ ధ్యానము చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, మెడిటేషన్ ఎవరు చేయాలి, ఈ మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మెడిటేషన్ అంటే ఏంటి అని అంటే ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా ఎవరూ లేనటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని నీ శ్వాస మీద దృష్టి పెట్టడమే ధ్యానం. ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతోమంది ధ్యానం చేస్తూ అనేక విషయాల్లో సక్సెస్ అవుతూ వచ్చారు. అందులో నేను కూడా ఒకడిని. ఈరోజు నేను ధ్యానం వైపుకు, మెడిటేషన్ వైపుకు నేను వచ్చాను అని అంటే దానికి కారణం బెంగళూరులో ఉన్నటువంటి నా బెస్ట్, నా వెల్ విషర్, నా క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్. సో తను చెప్పకపోయింటే నేను చాలా లాస్ అయ్యేవాడిని. మెడిటేషన్ అంటే ఏంటో తెలీదు, ధ్యానం ఎలా చేయాలో తెలీదు. ఫస్ట్లో నేను కూర్చునేవాడిని. అంటే తను నువ్వు ఒక ఏకాగ్రత ప్లేస్లోకి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్లో కూర్చొని ధ్యానం చేయి అని చెప్తూ ఉండేది. ధ్యానం చేయి అని చెప్తూ ఉండేది. సో నేను అదే విధంగానే ధ్యానం చేయడానికి నా బెడ్రూమ్ ఎంచుకునేవాడిని. సాయంత్రం ప్రతిరోజు నేను 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్యానం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో డిసైడ్ అయినటువంటి నేను మొదట్లో కూర్చునేవాడిని, బెడ్రూమ్లోకి వచ్చేవాడిని, తలుపులు వేసేవాడిని, లాక్ చేసేవాడిని. ఎవరు కూడా నన్ను 1 అవర్ డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పి ఇంట్లో చెప్పేవాడిని. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ మెడిటేషన్
మ్యూజిక్ అనేది ఉంటుంది. సో ఆ మ్యూజిక్ తోటి నేను యూట్యూబ్లో ఆన్ చేసుకుని ఏకాగ్రతగా అంటే మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చునేవాడిని. సో అలా కూర్చున్నప్పుడు శరీరం ఒక దగ్గర ఉంటుంది, మనసు మాత్రం మరొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు మాత్రం, ఇది మీరు బాగా గ్రహించండి, ధ్యానం అంటే ఏంటి అని అంటే శరీరానికి మనసుకు భావోద్వేగాలు ఇది పురాతన కాలానికి సాధన అన్నమాట. పురాతన వాళ్ళు కూడా ఇది సాధనగా చేసేవాళ్ళు. నిజం మై డియర్ ఫ్రెండ్స్. సో ఒకరోజు నేను కూర్చున్న మెడిటేషన్ చేద్దామని, నా శ్వాస మీద ధ్యాస ఉంచుదామని కళ్ళు మూసుకున్న, ఏకాగ్రతగా ఈ విధంగా కూర్చున్నా. చైర్ మీదనే కూర్చున్నా. సో కళ్ళు మూసుకున్న, శరీరం మాత్రం ఇక్కడుంది, మనసు మాత్రం ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంది. అవును, మనసు మాత్రం ఎక్కడికి తిరుగుతుందంటే రేపు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, సో రేపు ఎవరిని కలవాలి, ఈరోజు ఏం ప్రోగ్రామ్ చేశాం, అరే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కన్నా ఇంకొంచెం బెటర్గా చేసింటే బాగుండేది కదా. సో ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేదన్నమాట. ఆ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏకాగ్రత అనేది తెలీదు. కళ్ళు మూసుకున్న తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టడం. సో ఇది నేను ఫస్ట్లో సాధన చేస్తున్నా, కాకపోతే నాకు మాత్రం నా మనసు 1 వీక్ ఫస్ట్ డే కూర్చున్నా, నా మనసు మాత్రం అలా షికారుకి వెళ్ళింది. రెండో రోజు కూర్చున్నా, ఇదేనేమో ధ్యానం అనుకున్నా. రెండో రోజు మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ నా మనసు మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళింది. అంటే నేను తిరిగినటువంటి ప్లేసెస్, అలా ఉండింటే బాగుండేది, ఇలా చేసింటే బాగుండేది అని అనుకుంటూ వచ్చేవాడిని. అంటే అలా అక్కడికి నా మనసు అనేది ఆ విధంగా తిరుగుతూ ఉండేది. సో మూడో రోజు కూడా ఇదేదో బాగుందే, కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా, అంటే నేను చేసిన పనులన్నీ నాకు గుర్తొస్తున్నాయే అని అనుకున్నాను. అంటే మనం చేసినవన్నీ కూడా మన మైండ్ అనేది రివైండ్ చేస్తుంది, మనకు గుర్తు చేస్తుంది, మన మైండ్లోకి తీసుకొస్తుంది. ఈరోజు నువ్వు ఇది చేసావు, రేపు ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి తీసుకొని వస్తూ ఉండేది. సో నేను ఇదే మెడిటేషన్ ఏమో అనుకున్నా. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ మెడిటేషన్. ఇది కాదు ధ్యానం, ఇది ధ్యానం కాదు. మరి ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని మన శ్వాస మీద దృష్టి పెట్టడమే కదా. అంటున్నా, వదులుతున్నా, శ్వాస తీసుకుంటున్నా, వదులుతున్నా, దాని మీద దృష్టి మాత్రం ఉండట్లేదు. కాకపోతే మనసు మన మాట వినట్లేదు. శరీరం అయితే కూర్చునింది, కాకపోతే మనస్సు మాత్రం కూర్చోలేదు. సో దీన్ని సాధన చేయాలి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన చేయాలి. ప్రశాంతంగా, ఏకాగ్రతగా నువ్వు ఒక గదిలోకి వెళ్ళి, చీకటి గదిలో కూర్చొని, ఎవ్వరూ లేకుండా నువ్వొక్కడవే ఉన్నప్పుడు నీ మనస్సు నీకు చెబుతుంది నువ్వు ఏం చెయ్యాలి అని. ధ్యానంలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అంటే మొట్టమొదటి పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అని అంటే, మనస్సుని మాత్రం ఏకాగ్రతలోకి తీసుకురావాలి. శ్వాస మీద ఏకాగ్రతను తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు దాని మీద నీ దృష్టిని ఉంచగలిగితే
ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయిన వాడివి అవుతావు ధ్యానంలో. అవును. సో ఇది ఫస్ట్ రోజు అవ్వదు, సెకండ్ రోజు అవ్వదు, మూడో రోజు అవ్వదు, నాలుగో రోజు అవ్వదు, ఐదో రోజు అవ్వదు, ఆరో రోజు అవ్వదు, ఏడో రోజు కూడా అవ్వదు. మరి ఎప్పుడవుతుంది? వారం తరువాత కూర్చున్నప్పుడు 5 లేదా 10 నిమిషాలు మాత్రం కూర్చుంటావు. ఆ తర్వాత ఇదేదో బాగుందని చెప్పి ఈ వారం రోజుల్లో నువ్వు శ్వాస మీద దృష్టి పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా 8వ రోజు ధ్యానం అనేది నిన్ను లాగుతుంది. రా కూర్చో, శ్వాస మీద దృష్టి పెట్టు అని అంటుంది. నిజంగా ఫ్రెండ్స్, నేను అనుభవంతో చెప్తున్నా. 8వ రోజు నేను కూర్చున్న ధ్యానంలో, 8వ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఈ పాజిటివ్ వైబ్స్లో ఒక మాట నాకు బలంగా వినిపించింది. ఏంటిదంటే, నా మనసుని తాకింది ఏంటిది అని అంటే, నా మనసుని హత్తుకునింది ఏంటిది అని అంటే, నీ సమస్యల కన్నా నువ్వు బలవంతుడివి. ఎస్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. నువ్వు బలవంతుడివి. నీ సమస్యల ముందు నువ్వు చాలా బలవంతుడివి. సమస్యలు చాలా చిన్నవి. సమస్యలు చాలా చిన్నవి. అవును, ఈరోజు చాలామంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ధ్యానం అనేది అవసరం. ఈరోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ధ్యానం అనేది అవసరం. ఎంతోమంది ఫైనాన్షియల్గా, ఎంతోమంది శారీరకంగా అలసిపోయి ఉంటారు, హోప్లెస్. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని, నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో ఏకాగ్రతగా నీ శ్వాస మీద నువ్వు దృష్టి పెట్టి, నీ శ్వాస మీద నువ్వు దృష్టి పెట్టగలుగుతావో అప్పుడే నువ్వు ఏంటి అనేది తెలుస్తుంది. వాట్ యు ఆర్, నువ్వంటే ఏంటో తెలుస్తుంది. నీ బలము నీ బలహీనత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత, ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటి గదిలో నీ శ్వాస మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరు అనేది తెలుస్తుంది, నువ్వు ఏంటి అనేది తెలుస్తుంది. సింహం అడవికి రాజు. సింహం అడవికి రాజు. ఈ సింహానికి ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఊరికే వస్తే తినదంట. ఊరికే వస్తే ఏది తినదు. తను కష్టపడి, వేటాడి, వెంటాడి తన కడుపు నింపుకోవడం కోసం వేటాడి, వెంటాడి పట్టుకొని వస్తుంది తన కడుపు నింపుకోవడానికి. అదేవిధంగా నువ్వు కూడా ధ్యానంలో నీ సమస్యలకు సొల్యూషన్ ఎక్కడొస్తుంది అని అంటే ధ్యానంలో వస్తుందని నేను బలంగా చెప్పగలుగుతా. ఎస్, నీ సమస్యలు ఏదైనా కావచ్చు, నీ సమస్యలు కొండంత కావచ్చు, నీ సమస్యలు నేను తీర్చకపోవచ్చు. కాకపోతే నువ్వు ధ్యానంలో కూర్చున్నట్లయితే ఖచ్చితంగా నీ సమస్యకు సొల్యూషన్ అనేది వస్తుంది. నువ్వెంత బలవంతుడువో నీకు తెలుస్తుంది. పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. ఎస్, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది నీకు వచ్చినప్పుడు నేను బలవంతుడిని అనే ఆ నమ్మకం అనేది నీకు వస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ప్రశాంతత అనేది వస్తుంది. ఈరోజు నిద్రపోవడానికి కూడా నిద్ర మాత్రలు తీసుకొని నిద్రపోతున్నారు. నిద్రని కూడా మాత్రలతో కొనుక్కొని మరీ నిద్రపోతున్నారు. అలాంటిది నువ్వు మెడిటేషన్ చేయి, నువ్వు ధ్యానం చేయి, నీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నీ మీద నీకు పాజిటివ్నెస్ అనేది వస్తుంది. నువ్వు నిజంగా నేనేం సాధించలేను, నేనేమి చెయ్యలేను,
నా వల్ల ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. చాలామంది నిన్ను అంటున్నారు, చాలామంది నిన్ను అంటున్నారు నువ్వేం చేతగాని వాడివి అని అంటున్నారు. ఎస్, నువ్వు చేతగాని వాడివే. నువ్వు చేతగాని వాడివిగా అవ్వాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? గదిలోకి వెళ్ళు, ఒంటరిగా కూర్చో. చీకటి గదిలోకి వెళ్ళు, ఒంటరిగా కూర్చో, కళ్ళు మూసుకో, నీ శ్వాస మీద దృష్టి పెట్టు, సాధన చేయి. నువ్వెంత బలవంతుడివో, నువ్వెంత లయనో నీకు తెలుస్తుంది. తెలుసా? సింహం కాన్ఫిడెన్స్తో ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్, నీ సమస్యలు తీరిపోవాలంటే నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నీ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ధ్యానం చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును, ధ్యానం చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ నీకు కావాలా? కూర్చో, ఒంటరిగా కూర్చో, ఒంటరిగా గదిలోకి వెళ్ళు. ఖచ్చితంగా నీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నా నెంబర్ కింద పెడతా, ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయి. ఓకేనా? సో రెండవ పాయింట్, ఈ ధ్యానం ఎవరు చేయాలి? ఈ ధ్యానం ఎవరు చేయాలి? మొట్టమొదటిగా మనం ధ్యానం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ధ్యానం అంటే ఏంటి? మన శ్వాస మీద దృష్టి పెట్టడం, ఏకాగ్రత ఉంచడం. శ్వాసను పీల్చుకున్నప్పుడు, శ్వాసను వదిలినప్పుడు మనం మన మనస్సుని ఏకాగ్రతగా నిలపడం అన్నమాట. ఏకాగ్రతతో దానిని గమనించడం. శ్వాస వదిలేటప్పుడు, శ్వాస పీల్చుకునేటప్పుడు. ఇప్పుడు రెండవదిగా చూసుకున్నట్లయితే, మెడిటేషన్ ఎవరు చేయాలి? ధ్యానం ఎవరు చేయాలి? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మెడిటేషన్ చేయొచ్చు. నాటి కాలంలో దేవుళ్ళు ధ్యానంలోనే ఉన్నారు. బలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉంటాడు 24 గంటలు. ముల్లోకాలు ఏలేటువంటి శివయ్య ధ్యానములోనే ఉంటాడు 24 గంటలు. కళ్ళు మూసుకొని వారు ధ్యానములోనే వారు ఉంటారు. అంతెందుకు, రాఘవేంద్ర స్వామి, ఈయన కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆ పాజిటివ్ వైబ్స్. వాళ్ళంతా దేవుళ్ళు కదా, మరి మేము చేయొచ్చా మెడిటేషన్? ఎస్, వాళ్ళు మనకు అది నేర్పిస్తున్నారు. ఏకాగ్రతతో ఉండడం నేర్పించారు. వారు ఏకాగ్రతగా వాళ్ళు హనుమంతుడికి బలం ఎక్కడి నుండి వచ్చింది? కొండను లేపేంత బలం ఎక్కడి నుండి వచ్చింది? ధ్యానం చేస్తూనే వచ్చింది. అవునండి, మరి నేను ధ్యానం చేస్తా, కొండను ఎత్తేస్తానా? నో వే. ఆయన దేవుడు, నువ్వు మనిషి. ఆయన దేవుడు, నువ్వు మనిషి. సో మెడిటేషన్ చేస్తే మంచిది, ధ్యానం చేస్తే మంచిది. ఈ ధ్యానం నాటి కాలంలో దేవుళ్ళు, ఋషులు, మీరు కాశీ వెళ్ళినా, లేకపోతే కన్యాకుమారి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో ధ్యానం అనేది ప్రతి వ్యక్తికి అవసరమని మనం చూస్తున్నాం. ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూనే ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. 1 గంట సేపు ప్రతిరోజు నువ్వు గంట సేపు ధ్యానంలో నువ్వు గడిపినట్లయితే దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా? దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసా? 3rd పాయింట్ చెప్తానన్నాగా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మన శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను విడుస్తున్నప్పుడు మన శరీరము ఒక దగ్గర ఉన్నట్టే మన మనస్సు కూడా ఆ యొక్క శ్వాస మీద
దృష్టి పెట్టడం, ఆ శ్వాస మీద ఏకాగ్రతతో శ్వాసని గమనించడం. రెండవది, ఈ యొక్క ధ్యానాన్ని ఎవరు చేయొచ్చు అంటే మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఎక్కువగా. అదేవిధంగా హోప్లెస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. నెగిటివ్ థాట్స్తో ఉన్నవాళ్ళు ధ్యానంలో కూర్చున్నట్లయితే పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఈ యొక్క ధ్యానాన్ని చేయొచ్చు. ఆరోగ్య సమస్యల చేత బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ధ్యానాన్ని చేయొచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్లీజ్ డూ ద మెడిటేషన్ అంటారు. మన స్కూళ్ళల్లో కూడా మెడిటేషన్ క్లాస్ ఉందండి, ధ్యానం క్లాస్ ఉందండి అంటారు, అవునా? సో అదేవిధంగా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ధ్యానం చేయడం చాలా చాలా మంచిది. ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా నేను నా ఫ్రెండ్ చెప్పడంతో, నా బెస్ట్ అండ్ క్లోజ్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ చెప్పడంతో నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నాను, ఆధ్యాత్మికంగా నేను బలపడాలనుకున్నాను. 41 రోజులు నువ్వు ధ్యానం చేయని అన్నారు. 41 రోజులు నేను ధ్యానం చేశా. ఈ 41 రోజులో ఒక్కరోజు మిస్ అయ్యా, నువ్వు ఫెయిల్ అన్నారు. ఎస్, ఆ కసితో ఇప్పటికీ ధ్యానాన్ని మాత్రం ఆపలేదు. ఎందుకు తెలుసా? ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ వెన్ ఐ డిడ్ ఎ మెడిటేషన్. అవును, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేశానో. మెడిటేషన్ని నా యొక్క దినచర్యలో ఒక భాగం చేసుకున్నాను. స్నానం ఏ విధంగా చేస్తామో, తిండి ఎలా తింటామో, అదేవిధంగా మన పనులు మనం ఎలా చేసుకుంటామో, నా ధ్యానం కూడా పలానా టైం, ఆ రోజు ఖచ్చితంగా నేను ధ్యానంలో ఉండాలి, అంతే. ఆ విధంగా నేను ఫిక్స్ అయ్యా. 41 days నేను చాలా స్ట్రగుల్స్తో ధ్యానం చేశా. వారం రోజులు నా మనస్సుని ఏకాగ్రతను ఉంచుకోలేకపోయాను. నా శ్వాస మీద నేను దృష్టి పెట్టలేకపోయాను. 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు అర్ధగంట, ముక్కాలు గంట, గంట ఇలా చేస్తూ వచ్చాను. ఈరోజు మినిమం అంటే 1.5 hour నా శ్వాస మీద నేను దృష్టి ఉంచగలుగుతున్నా. నా శ్వాస మీద నేను దృష్టి ఉంచగలుగుతున్నా. నేను ధ్యానంలో కూర్చోగలుగుతున్నా. 41 రోజు మండలం అంటారు, తెలుసు కదా. ఏదైనా మనము అనుకుంటే అది 41 రోజులు మీరు దీక్ష చేయండి అని అంటారు. సో ఆ విధంగా నేను 41 రోజులు ధ్యానాన్ని నేను చేశాను, ధ్యానం చేశాను. ఈ ధ్యానం చేయడంతో, ఈ మెడిటేషన్ చేయడంతో నా మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గింది, పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చింది. ఏదైతే గెలవననుకున్నానో దానిని గెలుచుకునే అదృష్టం నాకు దక్కింది. ఎవరైతే సొంతం కారనుకున్నానో వారు సొంతమయ్యే పాజిటివ్నెస్ అనేది నాకు వచ్చింది. ఈ మెడిటేషన్ నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడ కూడా విడిచిపెట్టను. ఈ మెడిటేషన్ నా ఊపిరి. ఈ మెడిటేషన్ చేయడం వల్ల 42వ రోజు, 43వ రోజు, 45వ రోజు నేను అద్భుతాలని చూస్తూ వచ్చాను. ఎస్, నిజంగా చాలా అద్భుతమైన సంఘటనలు జరిగింది. నా లైఫ్ చేంజ్ అవుతుంది. ఈరోజు సాధారణమైనటువంటి మాదేష్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాడో, ఎలాంటి బలమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాడో, ఎలాంటి సేవలు అందించబోతున్నాడో
రానున్న రోజుల్లో మీరే చూస్తారు. మీ కళ్ళారా మీరే చూస్తే అది బాగుంటుంది. చెప్పడం కన్నా అది అనుభవంతో చూస్తే మంచిది. నేను అనుభవించాను. సో ఈ అనుభవంతో నాకొకరు కాల్ చేశారు. నువ్వు వెంటనే ఆఫీస్‌కి రా అని చెప్పి పిలిచారు. వెళ్ళాను. నీకు ఒక పెద్ద బాధ్యత అప్పగిస్తున్నా. ఆ బాధ్యతకు నువ్వే సరైనటువంటి వ్యక్తివి. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ద బెస్ట్ సర్వీస్ ఫర్ పబ్లిక్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. సో ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకు సర్వీస్ చేసే కరెక్ట్ పర్సన్ నువ్వే అని చెప్పి నన్ను ఎన్నుకున్నారు. సో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఖచ్చితంగా నా ధ్యానంలో నేను ఉంటూ దానిని నా మీద పెట్టినటువంటి బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను. రానున్న రోజుల్లో ఏ విధంగా ఆదేశ్ అనే ఈ వ్యక్తి ప్రజలకు సర్వీస్ చేస్తాడో, ఇదంతా కూడా దేని ద్వారా సాధించానో మీకు చెప్పాను, చెబుతాను కూడా. ఈరోజు గదిలో నేను కూర్చున్న ఈ గదిలోనే నేను మెడిటేషన్ చేసేవాడిని. సో ఈరోజు ఈ గదిలో ఉన్న నేను రేపు 10 మందిలో గర్వంగా చెప్తా, ఇంతటి స్థాయికి నేను ఎదిగాను అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ మెడిటేషన్. సో ఈరోజు మనం 3 పాయింట్స్ నేర్చుకున్నాం. నెంబర్ 1, మెడిటేషన్ అంటే ఏంటి? శ్వాస మీద దృష్టి పెట్టడం. సెకండ్ పాయింట్, మెడిటేషన్ ఎవరు చేయాలి? మెడిటేషన్ ఎవరు చేయాలి అనంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నవారు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు, నేను దేనికి పనికిరాను అనేవాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి. మూడవదిగా నేను చెప్పాను, నేను పొందుకున్న లాభాలేంటో. మెడిటేషన్ వల్ల నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చింది, కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గింది, శారీరకంగా ఉత్సాహంగా నేను ఒకప్పుడు నిద్ర కూడా సరిగ్గా పోలేనటువంటి వాడిని ఈరోజు కరెక్ట్గా నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. సో 8 అవర్స్ నేను సంతోషంగా నిద్రపోతున్నాను. అదేవిధంగా నాకున్నటువంటి ఇష్యూస్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. సో ప్రతి ఒక్కటి నేను సక్సెస్ అవుతున్నాను. ఈ యొక్క మెడిటేషను ఎక్కువ ఉదయము అంటే సూర్యుడు ఉదయించక ముందు చేస్తే ఇంకా మంచిది. మీకు సమయం ఉన్నప్పుడు మెడిటేషన్ చేయండి. సమయం ఉన్నప్పుడు మెడిటేషన్లో కూర్చోండి. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. ఎవరెవరు కూర్చోవచ్చు, ఎలాంటి వాళ్ళు కూర్చోవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత అద్భుతాలు వెంట అద్భుతాలు మీకు ఖచ్చితంగా జరుగుతుంది. సో నా మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నా. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకుంటారని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను సక్సెస్లోనికి తీసుకొచ్చిన నా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటారు, తనకు జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.